3D ట్రెండింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో మనం చాలా వరకు మనం చూస్తున్నాం ఫొటోస్, ఇమేజెస్. ఈ విధంగా రెడీ చేసిన ఫొటోస్ని మనం ఏ విధంగా మనం అప్లోడ్ చేస్తున్నామో అది ఎంతవరకు సేఫ్ అనేది మీకు ఆలోచిస్తున్నారా? 3D ఎడిటింగ్ ఫొటోస్ని నానో, బనానా మరియు దానితో పాటు జెమినీ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఈ ఫోటో ఈ విధంగా ఎడిట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏఐ టూల్ గైడ్లైన్స్ వారు క్లియర్గా చెప్తున్నారు మనకు వచ్చేసి ఈ ఫొటోస్ అయినా సరే మీ ఇమేజెస్ మా ట్రైనింగ్ పర్పస్ కోసం మన ఫొటోస్ మన ఇమేజెస్ వాళ్ళు సేవ్ చేసుకుంటామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ విధంగా తీసుకునే ఫోటో కోసం మనం ఏఐ టూల్లో మనం ఏ గైడ్లైన్స్ చదవకుండా మనం ఇచ్చే గ్యాలరీ యాక్సెస్ మొత్తం ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తాం. పర్మిషన్ ఇచ్చిన దానికి వాళ్ళు ఏ విధంగా మిస్గైడ్ చేస్తారో అది మీకు తెలుసా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఏ విధంగా ఫొటోస్ అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో పెడతారో మీకు తెలుసా? వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర డాటా లేని మొబైల్స్ అయినా సరే, డాటా లేని సిస్టమ్ అయినా సరే, వీటిలో వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళు చేసిన ఫొటోస్ అరే బాగున్నాయని మనం ఏం చేస్తాం? అన్ని డాటా క్లియర్గా ఉన్న డాటా మన మొబైల్లో యూజ్ చేస్తాం. మొబైల్లో ఉన్న డాటా ఫుల్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు మనకు ఆ విధంగా వాళ్ళు ఎడిటింగ్ చేసి మనకు ఇస్తారు. అంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సైడ్ నుంచి ఎటువంటి డాటా లీక్ కాకుండా చూసుకోండి. జాగ్రత్తగా బీ కేర్ఫుల్.